కరీంనగర్లో ఎంఐఎం కాంగ్రెస్ ఏకమయ్యాయని బీజేపీని అడ్డుకునేందుకు 100 కోట్లతో కుట్ర పన్నారని ఆరోపించారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. అయినప్పటికీ కరీంనగర్లో ఎంఐఎం గేమ్ చేంజర్ కాలేదని పేర్కొన్నారు. కరీంనగర్లో బీజేపీ కబడ్డీ ఆట మొదలైందన్న బండి సంజయ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లా కబడ్డీ ఉంటుందన్నారు. మరోవైపు బండి సంజయ్ కామెంట్స్ కు రాష్ట్ర మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు. తాము ఎవరితో కలవలేదని మంత్రి క్లారిటీ ఇచ్చారు. బీజేపీ బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారన్న వార్తలు వినబడుతున్నాయన్నారు. ఇద్దరు అలయబలై చేసుకుని టికెట్లు ఇచ్చుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎంఏ పార్టీ ఒకటై కరీంనగర్ మతం పేరుతో ఇలా ప్రజలను విభజించే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని కరీంనగర్ ప్రజలు ఆలోచించాలి. ఇలా ఎంఐఎం పార్టీకి 100 కోట్ల రూపాయలు ఫండ్ ఇచ్చి ఇలా బీజేపీని ఓడించి కరీంనగర్ అభివృద్ధిని అడ్డుకుందామని ప్రయత్నం చేస్తున్నా. కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, మేము ఎంఐఎం తోటి కుమ్ముక్కైన 100 కోట్ల డీల్. సాక్షాత్తు కేంద్ర గృహ హోంశాఖ సహాయ మంత్రులు అటువంటి చర్యకు పాల్పడితే ఎక్కడైనా ఆధారాలుంటే మమ్మల్ని జైల్లో పెట్టమని కోరుతా ఉన్నాం. అర్ధరహితమైనటువంటి ఆరోపణలు చేస్తే స్థాయికి తగదు. అర్ధరహితమైన ఆరోపణలు మంచిది కాదు.